శీర్షిక: డబ్బులేని విజయవంతమైన జీవితం. పాత్రలు: లియామ్, ధనవంతుడు మరియు దయగల కుర్రాడు. ఎమ్మా, లియామ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్. అతను సృజనాత్మకంగా మరియు ఎల్లప్పుడూ గొప్ప ఆలోచనలను కలిగి ఉంటాడు. తాత జో, తన గతం నుండి జ్ఞానం మరియు కథలను పంచుకునే వృద్ధుడు. శ్రీమతి, ఆకుపచ్చ, తోట పనిని ఇష్టపడే స్నేహపూర్వక పొరుగువాడు. థాంప్సన్, గ్రామ వడ్రంగి, ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కథాంశం సారాంశం. సన్నివేశం 1. లియామ్స్ విలేజ్ కి పరిచయం. లియామ్ మరియు ఎమ్మా ఒక చిన్న, బిగుతుగా ఉండే గ్రామంలో నివసిస్తున్నారు. ఇక్కడ డబ్బు చాలా తక్కువ, కానీ దయ మరియు సమాజం పుష్కలంగా ఉంటాయి. లియామ్ మిసెస్ గ్రీన్ కి ఆమె తోటలో సహాయం చేయడం, బదులుగా తాజా కూరగాయలు అందుకోవడంతో కథ ప్రారంభమవుతుంది. ఎమ్మా పట్టణం గోడపై కుడ్య చిత్రాన్ని పెయింటింగ్ చేస్తూ గ్రామాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతోంది. సీన్ 2. కమ్యూనిటీ స్పిరిట్. లియామ్ మరియు ఎమ్మా తాతయ్య జోను సందర్శించారు. వారు డబ్బును ఉపయోగించకుండా వస్తువులు మరియు సేవలను మార్చుకునే పాత రోజుల గురించి వారికి చెప్పారు. స్ఫూర్తితో, ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్నవాటికి వ్యాపారం చేసే విలేజ్ స్వాప్ మీట్ ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అవసరం: మొత్తం గ్రామం చేరి, నైపుణ్యాలు, వస్తువులు మరియు సేవలను మార్పిడి చేసుకుంటుంది. సీన్ 3. నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా అతని గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని లియామ్స్ ఐడియా. లియామ్ గ్రహించాడు. ప్రజలు ఒకరికొకరు విభిన్న నైపుణ్యాలను బోధించే కమ్యూనిటీ వర్క్షాప్ను ప్రారంభించాలని అతను సూచించాడు. థాంప్సన్, వడ్రంగి, పక్షుల గృహాలను ఎలా నిర్మించాలో పిల్లలకు నేర్పుతుంది. మిసెస్ గ్రీన్ గార్డెనింగ్ నేర్పుతుంది మరియు ఎమ్మా కళను బోధిస్తుంది. సన్నివేశం 4. పండుగ. వారి సమాజ స్ఫూర్తిని మరియు డబ్బు లేకుండా జీవించడంలో విజయం సాధించడానికి పండుగను నిర్వహించాలని గ్రామం నిర్ణయించుకుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకదానిని అందిస్తారు: ఆహారం, సంగీతం, ఆటలు మరియు అలంకరణలు. ఈ పండుగ భారీ విజయాన్ని సాధించింది మరియు ప్రతి ఒక్కరూ సంతోషంగా మరియు మరింత ఆనందాన్ని అనుభవిస్తారు. కనెక్ట్ చేయబడిన పాత్రలు. సీన్ 5. పాఠం: తాత జో వివేకం యొక్క చివరి భాగాన్ని పంచుకున్నాడు. నిజమైన విజయం ఇతరులకు సహాయం చేయడం మరియు బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా వస్తుంది, డబ్బును కలిగి ఉండదు. గ్రామస్తులు కలిసి పని చేయడం, ఒకరికొకరు సహాయం చేయడం మరియు అభివృద్ధి చెందడం ద్వారా కథ ముగుస్తుంది. సమాజం, పాత్రల మధ్య వెచ్చని, స్నేహపూర్వక పరస్పర చర్యలు.